హైదరాబాద్ కు దీటుగా ఓరుగల్లును అభివృద్ధి చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. వరంగల్ను కూడా ఐటీ హబ్ గా మార్చేందుకు 16 కోట్లతో అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లాలోని రాంపూర్ దగ్గర ఓ ఐటీ కంపెనీని ప్రారంభించారు కడియం. రాబోయే 2 ఏళ్లలో మరో 3 కంపెనీలు ఏర్పాటు చేయించి 3000 మందికి ఉపాధి కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. మనం ఈ ఐటీ సెజ్ లో దాదాపుగా ఒక 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇంకొక 6 కోట్ల రూపాయలు సెకండ్ ఫేజ్ లో ఖర్చు పెట్టబోతున్నామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. రామారావు గారు, మన ఐటీ మినిస్టర్ రామారావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, త్వరలోనే ఇంకా 2-3 ఐటీ కంపెనీస్ కూడా ఏవైతే హైదరాబాద్ లో నెలకొల్పడానికి ముందుకు వస్తున్నారో వాళ్ళని ఇక్కడికే వరంగల్కే పంపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వచ్చే ఒక 2 సంవత్సరాల లోపే ఇక్కడ మనకు మినిమం ఒక 4-5 కంపెనీస్ అయినా ఉంటాయి. ఒక 2 నుంచి 3,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, ఐటీ ప్రొఫెషనల్స్ కావచ్చు, వరంగల్లో ఉండి పనిచేసే ఒక చక్కటి అవకాశం మనకు వస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను సవినయంగా తెలియజేసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో వరంగల్ సిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇండస్ట్రియల్ పరంగా కానీ, ఎడ్యుకేషన్ హబ్గా కానీ, హెల్త్ హబ్గా కానీ, ఐటీ హబ్గా కానీ దీన్ని డెవలప్ చేయాలనే ఇప్పుడు ఈ సిటీ స్మార్ట్ సిటీగా కూడా డిక్లేర్ చేయబడ్డది. స్మార్ట్ సిటీగా డిక్లేర్ చేయబడ్డది, హెరిటేజ్ సిటీగా డిక్లేర్ చేయబడ్డది. తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారు దీన్ని ఎడ్యుకేషన్ హబ్గా డెవలప్ చేయాలనుకుంటున్నారు. మీకు కావాల్సిన మ్యాన్ పవర్ అంతా ఇక్కడ దొరికే అవకాశం ఉంది.